దో చౌపాతి దేవ లక్ష్మి అను వాక్యానికి వివరణ. శ్రీపాదులు వారు తమకిష్టమైన గృహం నుంచి 2 చపాతీలు స్వీకరించేవారు. వారు దో చపాతి దేవ లక్ష్మి అని పిలుచుటకు బదులు దో చౌపాతి దేవ లక్ష్మి అని పిలిచేవారు. దో అనున్నది 2 సంఖ్యను, చౌ అనున్నది 4 సంఖ్యను. పతిదేవ్ అనే శబ్దం జగత్ప్రభువైన పరమేశ్వరుని 9 సంఖ్యను సూచింపగా, లక్ష్మీ శబ్దము మాయాస్వరూపమైన 8 సంఖ్యను సూచించుచున్నది. అందువలన 2, 4, 9, 8 అను సంఖ్య ఒక వింత సంఖ్య అయ్యింది. తను గాయత్రి స్వరూపమనియు, పరమాత్మననియు, పరాశక్తిని కూడా తానే అనియు సూచించుటకు ఈ సంఖ్యను శ్రీపాదుల వారు ఈ విధంగా అన్వయించిరి. అంతటి నేను ఇట్లాంటిని, అయ్యా, గాయత్రి మంత్రంలోని 24 అక్షరాల గురించి మీరు చెప్పింది కొంత అవగతమైంది.